చరిత్రలోనే ఎయిమ్స్ అకాడమీ ఒక సంచలనం. బడ్జెట్ స్కూల్స్ 12 స్కూల్స్ అన్నీ కలిసి ఒక జయంతో, లక్ష్యంతో, ఒక గమ్యంతో ఎయిమ్స్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. ప్రతి పేద విద్యార్థికి కూడా ఐఐటి అందాలి అనే లక్ష్యం ఎయిమ్స్ అకాడమీది. ప్రతి మధ్య తరగతి కుటుంబం కూడా ఐఐటిని సాధించాలి అన్నటువంటి ధ్యేయం మా ఎయిమ్స్ అకాడమీది. 2-3 సంవత్సరాల్లో మా ఎయిమ్స్ అకాడమీ తరపున ప్రతిష్టాత్మకమైన ఐఐటి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించాలి అనే గమ్యంతో ఈ ఎయిమ్స్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. ఇది 2వ వార్షికోత్సవం. చాలా అద్భుతంగా మా ఎయిమ్స్ అకాడమీ విద్యార్థులు ఐఐటిలో రాణిస్తున్నారు, స్పెల్బీలో రాణిస్తున్నారు. ఆటల పోటీలు, క్రికెట్, ఖోఖో, చెస్, క్యారమ్స్ లాంటి ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా ఎయిమ్స్ అకాడమీ విద్యార్థులు ముందుంటున్నారు. కాబట్టి ఎయిమ్స్ అకాడమీ 2వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎస్వికే పరశురాం, రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుందరయ్య కాలనీ. మేము బడ్జెట్ స్కూళ్ళు, ముఖ్యమైన లైక్ మైండెడ్ కరస్పాండెంట్ అందరం కూడా 12 మంది ఎయిమ్స్ అకాడమీగా ప్రారంభించాం గత 2 సంవత్సరాల కిందట. దీంట్లో ఫౌండేషన్ 6 to 10th పిల్లలకి ఐఐటి నీట్ ఫౌండేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సంస్థని ఎయిమ్స్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా మా 12 స్కూల్ తాలూకా షేరింగ్ అండ్ కేరింగ్ అనే పద్ధతుల్లో అకాడమిక్ సైడ్ అభివృద్ధి చేయడం కోసం మేమందరం కూడా దపతాలుగా కూర్చొని స్లో లెర్నర్స్ వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, ఆల్రౌండర్ని ఎలా డెవలప్ చేయాలి అనేది దాని మీద మా నినాదం. రెండోది ఏంటంటే ఓన్లీ అకాడమిక్ సైడే కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా మా ఎజెండాలో ఉంది. రాబోయే కాలంలో ఇంకా మా 12 మంది స్కూల్స్లో పిల్లలందరినీ కూడా ఎల్కేజీ టు 10th క్లాస్ ఆల్రౌండర్గా తయారు చేయాలని చెప్పేసి ఎయిమ్స్ ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.